ఇండియన్ పాలిటిక్స్లో మళ్ళీ ట్రంప్ దూరడానికి వచ్చిండు. బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ వాళ్ళు సీట్ల డిస్ట్రిబ్యూషన్ డిసైడ్ చేస్తున్నప్పుడు అక్కడి అపోజిషన్ వాళ్ళు ట్రంప్ 24 గంటల్లో ఆగిపో మోదీజీ, లేకుంటే మీ సరుకుల మీద టెరిఫ్ పెంచుతా అన్నందుకు మోదీజీకి 24 hours టైం ఇస్తే 5 hours ఆగిపోయిండు అని చెప్పేసి ఆపోజిషన్ వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ట్రంప్ మోదీజీకి 24 hours అల్టిమేటం ఇస్తే 5 గంటల్లో ఎందుకు ఆగిపోయిండు? అసలు ట్రంప్ అంత పెద్ద ఆఫర్ మోదీజీకి ఏమి ఇచ్చిండు? ట్రంప్ ఉండి ఇప్పుడు మీరు ఆగకుంటే నేను మీతో ట్రేడ్ డీల్ జరుపుకోను అని చెప్పేసి అంటుండే, నేను మీ గూడ్స్ అన్నిటి మీద టెరిఫ్ పెంచి కూర్చుంటా అనేసరికి ఈ తిక్కలంతో ఎందుకురా గొడవ అని చెప్పేసి మోదీజీ 5 గంటల్లో ఒప్పేసుకున్నాడు. దానికి హ్యాపీ అయిన ట్రంప్ ఎక్స్ట్రా 50% టెరిఫ్ని ఇండియా మీద పెంచేసిండు. అదేంది, ఈ ట్రంప్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో ఎవ్వరికీ అర్థమవుతలేదు. యుద్ధం ఆపకుంటే టెరిఫ్ వేస్తా అని చెప్పి మనం ఆగిపోయి ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ 50% టెరిఫ్ వేయడం ఏంటిది? భారత్ రష్యా యుక్రెయిన్ యుద్ధం మధ్యలో నుండి ఫైనాన్స్ చేస్తుంది, అందుకే రష్యా యుక్రెయిన్ మీద వార్ మొదలుపెట్టింది. ఇది రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న వార్ కాదు, ఇది మోడీ వార్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు ట్రంప్ సైడ్ ఉన్న కొంతమంది. అండ్ ఈ ఇష్యూనే కాకుండా ఇప్పుడు ట్రంప్ టెరిఫ్స్ అనేవి ఇండియా మీద అప్లై అయిపోయినాయి, శాంక్షన్స్ అనేవి వచ్చినాయి. దాని ఇంపాక్ట్ కూడా ఇండియన్ గూడ్స్ మీద ఆల్రెడీ పడడం స్టార్ట్ అయింది. జనరల్గా ఇలాంటివి అవుతుంటే కంట్రీ ఎకానమీ అనేది చాలా పెద్ద మొత్తంలో పడిపోతూ ఉంటుంది. కానీ ఒక సైడ్ ఇండియన్ ప్రజలందరికీ తెలుసు ట్రంప్ ఎలాంటోడు అని చెప్పి. అండ్ ఇండియా ఇప్పుడు రష్యా అండ్ చైనాతో కలిసి ఉంది కాబట్టి మన స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఊహించినంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు. అయితే అసలు విషయానికి వస్తే మొన్ననే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లలో నేను ఇండియా మీద పెద్ద మొత్తంలో టెరిఫ్స్ వేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన అని చెప్పినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, ఇంకా దేశంలో ఏం పని లేనట్టు ఈ ఇండియా పాకిస్తాన్ ఒక్కటే పట్టుకొని కూర్చున్నాడు, ఈ ఒక్క టాపిక్ మీద 40 మీటింగ్లు పెట్టడం అవసరమా అని చెప్పేసి లోపల అనుకుంటుండొచ్చు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ నేనే ఆపినా అని చెప్పేసి చెప్తూ ఈసారి నేను మోడీకి ఫోన్ చేసి 24 గంటలు మీకు అల్టిమేట్ టైం ఇస్తున్నా ఒప్పుకోవడానికి అని చెప్పేసి చెప్పినాం, కానీ మోడీ 24 hours ఇస్తే 5 గంటల్లోనే ఒప్పేసుకున్నాం అని చెప్పేసి ట్రంప్ గొప్పలు చెప్పుకుంటుండు. బట్ ఆ వార్నింగ్ అనేది మనోడు మోదీకి ఎట్లా చెప్పిండో తెలుసా? ఒకసారి చూడండి. ఐఎమ్ టాకింగ్ టు ఎ వెరీ టెరిఫిక్ మ్యాన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంట. అట్లనే నేను ఇండియాతో ట్రేడ్ డీల్ జరుపుకోను, ఎందుకంటే మీరు ఇండియా పాక్ యుద్ధాన్ని న్యూక్లియర్ వార్ దాకా తీసుకెళ్లేంత వరకు ఆగేలా లేరు, అందుకే నాకు రేపు ఫోన్ చేయి, కానీ మేము నీతో ఎలాంటి డీల్ జరుపుకోవడానికి సిద్ధంగా లేము, అండ్ అదే కాకుండా నేను మీ మీద హై టెరిఫ్ వేయబోతున్నా అని చెప్పేసి యూ హెడ్స్ గోయింగ్ టు స్పిన్ అని చెప్పి చెప్పిండు. ఇట్లా చెప్పేసరికి ఇండియా 5 hours ఒప్పుకుంది అండ్ 10th May రోజు యుద్ధం ఆపేసిందని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చిండు. 7th May రోజు మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి పాకిస్తాన్ మీద యుద్ధంకి దిగితే 10th May రోజు ట్రంప్ వాళ్ళ సీజ్ ఫైర్ ఆగింది. సో ట్రంప్ పెద్ద మనిషి కదా, అమెరికా ప్రెసిడెంట్ కదా అని చెప్పేసి నీ మాటకి విలువిచ్చి మేము ఆగితే నువ్వు మా మీద టెరిఫ్ ఎందుకు ఎక్కువ పెంచినావు? సరే, అమెరికాతోటి మనకైతే ట్రేడ్ డీల్ జరగలేదు అండ్ ఆ పాకిస్తాన్ మీద యుద్ధం గొడవ వల్ల 25% టెరిఫ్ పెంచినా ఒక సకదనం ఉంటుంది, కానీ అది కాకుండా మనం వాళ్ళ మాట విన్నప్పటికీ మన మీద 25% టెరిఫ్ ఎందుకు పెట్టిండు? యాక్చువల్లీ 10th May రోజు యుద్ధం ఆగినప్పుడు ఇండియా మిగతా కంట్రీస్ అన్నిటికీ క్లియర్ కట్గా దీంట్లో ట్రంప్కి ఎలాంటి సంబంధం లేదు, యుద్ధం ఆగడానికి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు అని చెప్పేసి చెప్పింది. కానీ మోడీజీ ఎలాంటి మాట చెప్పకపోవడం వల్ల అప్పటికి చాలా మంది నిజంగా ట్రంప్ వల్లనే ఈ సీజ్ ఫైర్ ఆగిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉండే. కానీ PM 29th July రోజు పార్లమెంట్లో అందరి ముందు క్లియర్ చేసి చెప్పిండు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో ఈ యుద్ధం ఆగలేదు, మేము 2 దేశాలు చర్చించుకునే ఈ వార్ ఆగింది అని చెప్పి చెప్పిండు. అసలు ట్రంప్ 10th May నుండి 29th July వరకు PM మోడీ నోటి నుండి ట్రంప్ వల్ల సీజ్ ఫైర్ ఆగలేదు అనే మాట వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆయన చెప్పిన నెక్స్ట్ డే 30th July రోజే ఎందుకు టెరిఫ్ అనౌన్స్ చేసిండు? నువ్వు ఇన్ని రోజులు PM నుండి ఈ మాట అనడానికి వెయిట్ చేస్తున్నావా, లేకపోతే 2 దేశాల యుద్ధం ఆపడానికి వెయిట్ చేస్తున్నావా? నీకు క్రెడిట్ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ఎప్పుడో వచ్చింది, సో టెక్నికల్లీ నువ్వే ఆపినావు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మే నుండి ఆగస్ట్ దాకా ఈ విషయంలో నువ్వు సైలెంట్గా ఉండి ఆయన చెప్పిన నెక్స్ట్ డేనే ఎందుకు టెరిఫ్ అప్లై చేసినావు? అండ్ ఆ తర్వాత ట్రంప్కి చాలా మంది ఇస్తున్న క్వశ్చన్, ఎందుకు నువ్వు ట్రేడ్ డీల్ చేయలేదు, ఎందుకు టెరిఫ్ ఆ గ్యాప్ లోపే తేలేదు, అండ్ PM చెప్పిన నెక్స్ట్ డేనే ఎందుకు టెరిఫ్ అప్లై చేసినాం? ట్రంప్ ఎంత తిక్కశాతలు చేస్తాడంటే ఒక్కొక్కసారి ట్రంప్ వచ్చి 5 జెట్లు షట్ డౌన్ అయ్యని చెప్తాడు అండ్ దాని తర్వాత అప్పుడే కొన్ని రోజులకి లేదు 7 జెట్లు షట్ డౌన్ అయ్యని చెప్పేసి చెప్తాడు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్రెట్ ఏజెన్సీ ఉంది నీ సీట్ కింద, అట్లాంటిది ఒక రోజు 5 ఓ రోజు 7 ఏంది పిల్లలాట లెక్క? మనోడు పొలిటీషియన్ కన్నా ముందు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఎలాన్ మస్క్ తోటి లొల్లి పెట్టుకున్న తర్వాత ట్రంప్కి సపరేట్ సోషల్ మీడియాకి హ్యాండిల్ కావాల్సి వచ్చింది అండ్ దానికోసమే ఆయన సపరేట్గా ట్రూత్ అనే పేరుతోటి ఒక సోషల్ మీడియా క్రియేట్ చేసుకుంటాం. అందుకే ట్రంప్ ఇప్పటికీ ఏ పోస్ట్ చేసినా కానీ ముందు ట్రూత్లో వేసిన తర్వాతనే ట్విట్టర్లో పెడతాడు.
సో ఇండియా తోటి ట్రంప్ ఇంత పెద్ద లొల్లిలు క్రియేట్ చేసి పంచాయతీలు పెట్టి రోజు ఒక న్యూస్ని స్ప్రెడ్ చేసి అట్లా ఒక కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా లోపలికి చాలా మంది ఆడియన్స్ని ఆల్రెడీ మల్పించుకుండు. అమెరికాలో ఉన్న జనాల కన్నా 5 రెట్ల ఎక్కువ మంది జనాలు ఇండియాలో ఉన్నారు. సో అక్కడి వాళ్ళకంటే మనోళ్ళు చాలా మంది కాబట్టి మనం జస్ట్ కొన్ని డౌన్లోడ్స్ క్లిక్ చేసి చాలు చాలా పెద్ద యూజర్ బేస్ ట్రంప్ దగ్గరకు వస్తుంది. దానివల్ల ఈయన చాలా మంది ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసి ఫండింగ్ తెచ్చుకొని సోషల్ మీడియాని గ్రో చేయడం అండ్ వివిధ దేశాలని ఆ సోషల్ మీడియాతోటే కంట్రోల్ చేయడం లాంటివి చేయొచ్చు. ఇంకోటి ఇండియాను ఒకటే ఎందుకు టార్గెట్ చేసినంటే ఇండియా గురించి ట్రంప్ మాట్లాడితే చైనా వింటది, పాకిస్తాన్ వింటది, రష్యా వింటది. ఇలా ఒక్క కంట్రీని టార్గెట్ చేస్తే ఇన్ని కంట్రీస్ వినడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ట్రంప్ ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. అసలు ఈ జనాలంతా ట్రంప్కి ఎందుకంటే ఎక్స్ అనే ఒక్క సోషల్ మీడియా హ్యాండిల్ దమ్ముతోనే ట్రంప్ గెలిచిండు. అండ్ అలాంటప్పుడు ఇలాంటి ఒక హ్యాండిల్ మొత్తం నేనే కంట్రోల్ చేయగలిగితే ఎలా ఉంటుందని చెప్పి ఈయన ట్రూత్ని తీసుకొని వచ్చిండు. అండ్ దాంట్లో లైమ్ లైట్లో ఉండడానికి భారత్ పాక్ వార్ని రష్యా యుక్రెయిన్ వార్తో కంపేర్ చేయడం ఇలా అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే ట్రంప్ చెప్పే ఈ మాటలే రాహుల్ గాంధీ నోట్ల నుంచి సీదా బీహార్ ఎలక్షన్లో హాట్ టాపిక్స్ లాగా అయి కూర్చున్నాయి. అపోజిషన్ ఏముంది, లాస్ట్ టైం అంబానీ అడానీ ఇష్యూ పట్టుకొని మోదీ గవర్నమెంట్ ట్రోల్ చేసింది. ఇప్పుడు ట్రంప్ ఇష్యూ అడ్డం పెట్టుకొని ఇవన్నీ తీస్తుంది. అరే 2 దేశాల మధ్య లాగిన సీజ్ ఫైర్ నేనే ఆగిపించినా అని చెప్పేసి ఒక క్రెడిట్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తుండు. కానీ అక్కడ యాక్చువల్ రియాలిటీ 2 దేశాలు కలిసే సీజ్ ఫైర్ ఆపాలనుకున్నాయి. దాంట్లో ఆయనకి సంబంధం ఏం లేదు అని చెప్పినా కానీ మనోళ్ళు ట్రంప్ మాటలకి మోదీ భయపడ్డాడు అని చెప్పేసి ఎందుకు ఇవన్నీ? ట్రంప్ ఇప్పటికే చాలా విషయాల్లో ఫెయిల్ అయిండు. ఆయన మాటలు వినడానికి కూడా రెడీగా ఏ దేశం లేదు. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వార్ అనేది ఒక్క రోజులో ఆపేస్తా అన్నాడు. వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఒక్క ఇంచు కూడా కదపలేకపోయిండు. ఇంటర్నేషనల్ లెవెల్లో టెరిఫ్ విషయంలో ఫెయిల్ అయిండు. యాక్చువల్లీ ట్రంప్ని చైనా గజ వణికిచ్చింది ఉల్టా వాళ్ళ మీద టెరిఫ్లను పెట్టి. ఇట్లా ఇన్ని ఫెయిల్యూర్ అయినప్పుడు ఇండియా మీద ఒక్క రాయ చూడంగానే మొత్తం దునియా అటెన్షన్ అంతా ట్రంప్ మీదకి వచ్చేసరికి మనోడు ఈ ఒక్క దేశాన్ని పట్టుకొని ఆడిద్దాం అనుకుంటుండు. కానీ రీసెంట్గా జర్మన్ మీడియా వాళ్ళు ఒక న్యూస్ని బయట పెట్టారు. ఈ మొత్తం లఫడా నడుస్తున్న టైంలో ట్రంప్ మోదీజీకి 4 సార్లు కాల్ చేసిండు. కానీ ఒక్కసారి కూడా మోదీ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తారు. ఇది ఎంతవరకు నిజము అని చెప్పేసి అమెరికా వాళ్ళు చెప్పలే, ఇండియా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి దాన్ని మనం పెద్దగా నమ్మలేం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ట్రంప్ ఇండియా మీద టెరిఫ్ వేయడానికి అసలు కారణం ఏంటంటే ట్రంప్కి అకార్డింగ్గా మనం ఆయన మాట వినలే. అంటే ట్రంప్ అన్నట్టు సీజ్ ఫైర్ నేనే ఆపిన అనే విషయాన్ని ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. రెండోది ట్రంప్ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఇండియా వల్లనే అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ ట్రంప్ అకార్డింగ్గా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోకుండా ఉండడానికి ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడానికి మేజర్ రీజన్ ఇండియా. ఎందుకంటే ఇండియా రష్యాతో ఆయిల్ కొనుక్కోవడం వల్లనే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చి ఈ యుద్ధంకి సంబంధించిన వెపన్స్ అన్ని తయారు చేసుకుంటున్నారు అండ్ వాటి ద్వారా యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారు అని చెప్పేసి ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటే పుతిన్ దగ్గరికి పైసలు రావు కాబట్టి యుక్రెయిన్ జోలికి రష్యా కూడా పోదు అని చెప్పేసి ట్రంప్ ఆలోచిస్తున్న విధానం. ఈ మాటలు ఎవరంటున్నారంటే అమెరికాలో ఉండే యాంటీ రష్యన్ గ్రూప్ వాళ్ళు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అసలు ఏమైనా సెన్స్ ఉందా దీంట్లో? ట్రంప్ యుద్ధం ఆపాలనుకుంటే దాంట్లో ఇండియాని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? ఇలా ఇండియా పక్కపక్క నుండి రష్యాకి హెల్ప్ చేస్తుంది, అందుకే మేము ఇండియా మీద 50% టెరిఫ్ వేస్తున్నాం అని చెప్పేసి ఇలా ఒక సాకు పెట్టుకొని ఇండియా మీద ఎందుకు వేయడం? ఈ టెరిఫ్ని ఇప్పుడు అమల్లోకి కూడా తెచ్చారు. అయితే ఈ మొత్తం ఇష్యూకి ప్రూఫ్గా ఏం తీసుకొచ్చి తెలుసా? ఒకప్పుడు ఇండియా రష్యా నుండి 1% ఆయిల్ మాత్రమే ఇంపోర్ట్ చేస్తుండే, ఇప్పుడు ఈ యుద్ధం టైంలో 42% చేస్తుంది అని చెప్పేసి ప్రూఫ్ తీసుకొచ్చారు. అరే వెపన్స్కి ఎలాంటి డోకా లేకుండా రష్యానే ఇంకో పక్క దేశానికి అమ్మనిక రెడీగా ఉంది డిస్కౌంట్ ప్రైస్లలో. అలాంటి దేశానికి ఇప్పుడు మనం పైసలు ఇస్తే వెపన్స్ తయారు చేసుకుంటుంది. అండ్ ఆయిల్ రేట్లు కూడా ఉన్న ప్రైస్ కాకుండా ఇంకా డిస్కౌంట్ రేట్లో ఇండియాకి ఇస్తుంది. సరే నువ్వన్నట్టే రష్యా దగ్గర మేము కొనకుండా నీ దగ్గరికి వచ్చి కొంటాం. అట్లాంటప్పుడు 100 రూపాయలకు అమ్ముతున్న ఆయిల్ని 80 రూపీస్కే మాకు ఇస్తావా చెప్పు? ఇవ్వవు కదా. నా దేశంలో నాకు బెనిఫిట్ అవుతుంది అండ్ మా ప్రజలకు ఉపయోగపడుతుంది, డిస్కౌంట్లో ఇంత ఆయిల్ వస్తే ఆ మిగిలే పైసలతో వేరే ఇంకేదైనా అక్కడికి వచ్చే పని చేయొచ్చు. నువ్వైతే వచ్చి పుక్కట్లో పైసలు ఏమి ఇస్తలేవు కదా. అండ్ అట్లా అనుకుంటే మరి చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాంటప్పుడు నువ్వు చైనా జోలికి ఎందుకు పోతలేవు? వాళ్ళ నీ మీద రివర్స్లో టెరిఫ్ వేయడం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆపేసినందుక? ఈ ఇష్యూ మొత్తంలో ట్రంప్ అడ్వైజర్ పీటర్ నెవారో ఉండి అసలు ఇక్కడ జరుగుతుంది రష్యా యుక్రెయిన్ వార్ కాదు, ఇదంతా మోదీ వార్. ఇప్పుడు మా దేశాన్ని అంటున్నావు కదా పీటర్, అమెరికా నుండి ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు డైరెక్ట్ కాంటాక్ట్తో జరిగినాయో చూడు. ఇక్కడ ఇంత పెద్ద మారణ హోమం సృష్టించిందే మీ అమెరికా వాళ్ళు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న యుద్ధాలలో మీరు పక్క దేశం వాళ్ళకి పైసలు ఇచ్చి ఫండ్ ఇచ్చి డైరెక్ట్గా యుద్ధం చేయండి అని చెప్పేసి ప్రోత్సహించిన వార్స్ ఇవి. నువ్వు మిలిటరీ పంపించి యుద్ధం చేపించిన వార్స్ ఇవి. ఇప్పుడు చెప్పు, రియల్గా వార్ చేపిస్తుంది నువ్వా మేమా?
ఒకప్పుడు చైనా తైవాన్తో యుద్ధం జరిగితే తైవాన్కి సపోర్ట్ చేస్తావు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావు, రష్యా యుక్రెయిన్కి వార్ జరుగుతుంటే యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తావు. నీకు ఏ దేశంతో యుద్ధం చేయాలనిపిస్తే తీటకి దాని ఆపోజిట్ దేశం వాళ్ళతో కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటావు. ఇన్ని యుద్ధాలు ఎలా చేస్తున్నా నీకు పీస్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. ట్రంప్ మైండ్లో ఇంకా ఇండియానే ఒక పేద దేశంలానే అండ్ వెనకబడ్డ దేశంలానే చూస్తుండు. అందుకే ట్రంప్ ఇండియా మీద పడి ఆడిద్దామని చెప్పేసి అనుకుంటుండు. బట్ ఈ యుద్ధం, ఈ లొల్లి ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన మీద టెరిఫ్ అమల్లోకి వచ్చింది. సో టెరిఫ్ వల్ల ఇండియాలో ఏ సెక్టర్స్ ఇంపాక్ట్ అవ్వబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేజర్గా జ్యువెలరీ, లెదర్, ఫర్నిచర్, క్లాత్ సెక్టర్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఇండియా చైనా మధ్యలో $129.2 బిలియన్ ట్రేడ్ జరుగుతూ ఉండే. దాంట్లో ఇండియా ప్రతి సంవత్సరం $45.7 బిలియన్ సంపాదిస్తూ ఉండే. దీంట్లో ఇప్పుడు ఈ 4 సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి అండ్ ఈ 25% టెరిఫ్ పడడం వల్ల ₹100 అమ్మే ప్రోడక్ట్ని $125 పెట్టి అమెరికన్స్ కొనుక్కోవాలి. సో అలాంటప్పుడు చాలా తక్కువ ప్రోడక్ట్స్ అనేవి అమ్ముడవుతూ ఉంటాయి. దీనివల్ల ఇండియాకి ఎక్కువ మొత్తంలో లాస్ వస్తుంది. అలా లాస్ అవుతున్న ఇండస్ట్రీల్లో మొట్టమొదటి ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. మనం ప్రతి సంవత్సరం $10.3 బిలియన్ ట్రేడ్ అమెరికాతో చేస్తుండే. ఇప్పుడు వాటి మీద 50% టెరిఫ్ పడడం వల్ల ఇండియాలో ఉండే ఎంఎస్ఎంఈస్, ఎంప్లాయీస్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, అట్లనే $12 బిలియన్ విలువైన జ్యువెలరీ ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండే. దాంట్లో కూడా పెద్ద మొత్తంలో మనం డిక్రీజ్ చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత రేటు పెట్టి వాళ్ళు కొనకపోవచ్చు. దానివల్ల మనకే లాస్. అట్లనే అగ్రికల్చర్ గూడ్స్ మీద ఇలా చాలా వాటి మీద ఇంపాక్ట్ పడబోతుంది. అండ్ సముద్రం లోపల నుంచి తీసే చేపల నుండి కూడా మనం ప్రతి సంవత్సరం $24,000 కోట్ల సంపాదిస్తుండే. ఇప్పుడు ఆ టెరిఫ్ ఎఫెక్ట్ వల్ల ఆ $3 బిలియన్ కూడా ఇప్పుడు మత్స్యకారులకు రాదు. ప్రజెంట్ అయితే ట్రంప్ ఫార్మా అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ సెక్టర్లో ఫోన్ల జోలికి అయితే రాలేదు. అండ్ ఇండియా అయితే ఎక్స్పోర్ట్లలో 66% కేవలం యూఎస్ వాళ్ళకే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండే. దాంట్లో ఇప్పుడు 50% టెరిఫ్ పడడం వల్ల $60 బిలియన్ రెవెన్యూలో కొంత మొత్తం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ జాబ్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇండియాకున్న టోటల్ మార్కెట్లో 0.6% ఈ టెరిఫ్ వల్ల ఇంపాక్ట్ అవ్వబోతుంది. దీంట్లో కూడా బెంగాల్ అండ్ గుజరాత్ లేబర్స్కి ఎక్కువగా ఇబ్బంది కలగచ్చు. ఎందుకంటే బెంగాల్లో ఎక్కువ టెక్స్టైల్ అండ్ సీ ఫుడ్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. గుజరాత్లో జ్యువెలరీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. మరి అన్ని గెలికి ఈ 2 సెక్టర్స్ జోలికి అమెరికా ఎందుకు రాలేదు అంటే వాళ్ళ దగ్గర ఒక రూల్ ఉంది, ఫార్మా జోలికి రాకూడదు. ఎందుకంటే జెనరిక్ మెడిసిన్స్లో మేజర్గా యూఎస్ ఇంపోర్ట్ చేసుకునేది ఇండియా నుంచే. ఎందుకంటే యూఎస్లో మెడిసిన్స్ కాస్ట్ చాలా ఎక్కువ. అదే సేమ్ గోలీ ప్రైస్ ఇండియాలో చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల ట్రంప్ ఎంత గింజుకున్నా కానీ వీటి మీద తక్కువ వెళ్ళాడు. అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు యూఎస్ ఐఫోన్స్ మీద మొత్తం డిపెండ్ అవుతుంది ఇండియా మీద. అండ్ ఒకవేళ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద టెరిఫ్ వేసి దీన్ని కూడా మార్చాలి అనుకుంటే ట్రంప్ 232 సెక్షన్ని చేంజ్ చేయాలి. సో అంత పని మనోడు చేయడు కాబట్టి సపరేట్గా కూర్చుంటుండు. సో ఇప్పుడు అమెరికా నుండి ఎక్కువ సేల్స్ రావు కాబట్టి ఇండియా దీనికి ఏం ప్లాన్ చేసిందంటే ప్రజెంట్ ఈ టారిఫ్ వల్ల $7 బిలియన్ మనకి ఇంపాక్ట్ రావచ్చు. $7 బిలియన్ రెవెన్యూ మనకి తగ్గొచ్చు. అందుకని 6 to 7% మార్కెట్ పోతుంది కాబట్టి దానివల్ల ఇండియాలో స్వదేశీ మూవ్మెంట్ని మళ్ళీ తెస్తున్నారు. అందుకే చాలా వాటి ప్రైస్ అనేది ఈ మధ్య తగ్గిస్తున్నారు. అండ్ రీసెంట్గా మన కార్ల పైన ట్యాక్స్ కూడా తగ్గించడం, ఎక్కువ మంది ఎక్కువ పర్చేస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంది ఇండియా. అండ్ ఇంకోటి, ఇప్పుడు అమెరికాకి ఎలాగో మనం ఎక్కువ గూడ్స్ పంపలేం అండ్ వాళ్ళు కొనరు కాబట్టి అమెరికా బదులుగా ఇంకో 40 నేషన్స్ని టార్గెట్ చేసి అక్కడ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ చేద్దామని చెప్పేసి ఇండియా ప్లాన్ చేస్తూ ఉంది. అంటే ఈ ప్లేస్లో రాబోతున్న నష్టాన్ని మిగతా ప్లేస్లో వాటిని అమ్మి ప్రాఫిట్లలో తెచ్చుకోబోతుంది. అండ్ ఈ టైంలో ఇండియా ఎక్స్పాన్షన్ మీద ఫోకస్ చేయడంతో పాటు ఎక్స్ట్రా చిన్న సెక్టార్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చూస్తుంది. అలానే ఇండియా ఇప్పుడు 20,000 కోట్ల డిస్కౌంట్ ఇస్తూ కొత్త ఎక్స్పోర్ట్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంది. అండ్ ఇదే టైంలో విజయ్ PM గారు కూడా, సార్ మోడీ గారు మీరు టెన్షన్ తీసుకోకండి, ట్రంప్ ఇలాంటివి చేసాడని చెప్పేసి మనకి ముందే తెలుసు కదా, అందుకే ఇక్కడ నుండైనా మన కంట్రీస్ ఈ కంట్రీకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉందాం, మీకు సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పేసి రీసెంట్గా చెప్పారు. అండ్ జపాన్ వాళ్ళు కూడా రాబోయే 10 ఏళ్లలో $68 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో చేయబోతున్నామని చెప్పేసి అఫీషియల్గా డీల్ కన్ఫర్మ్ చేసింది. దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ తీసుకొని రాబోతున్నాం. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.